పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన బాగు చేయువాడు, బాగుపరచువాడు. సమస్తమును ఆయన నూతనపరిచి కృతధనాన్ని కలుగు చేసేటువంటి దేవుడు. పాత వంటిని కూడా ఆయన గతింపచేసి ఆయన బిడలుగా ప్రకాశించుటకు, తేజరిల్లటానికి భూమి మీద కృప చూపించేటువంటి దేవుడు తిరిగి మన జీవితాలలో మరొక పునరుద్ధానపు దినాన్ని చూడటానికి, పునరుద్ధానపు దినములో జీవము కలిగి ప్రభుని ఆరాధించడానికి సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలం మందు మరి కృపా వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వినటానికి, బలపడటానికి, అనుసరించటానికి ఆసక్తి కలిగి ఇష్టపూర్వకముగా ప్రభుని మహిమపరుస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనకై ఇవ్వబడిన, మనకై ఇచ్చిన ఆయన కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన హృదయము నీకిచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు హృదయమును, మాంసపు గుండెను మీకిచ్చేదను. మా ప్రేమగల ప్రియమైనటువంటి తండ్రి, ఉదయకాలమందు కృపావాక్యాన్ని మేము మీ సన్నిధిలో నుండి, మీ కృపా సన్నిధిలో నుండి మేము ధ్యానం చేస్తుండగా వివరించి ప్రతి హృదయముతో మాట్లాడండి. ప్రతి బిడ్డను నాయన బలపరచండి. తద్వారా బిడ్డలు అన్ని విషయాల్లో కూడా దీవించబడాలి. కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఏ ఒక్కరిని కూడా మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మానవుడు పలు మారులు బలహీనులై, బలహీనపరచబడి వారు తొట్టిల్లటము, తోలడము, దిగజారిపోవడము, మరి తప్పిపోవటము అనేది చేయటం జరుగుతుంది. కానీ దేవుడు ఆయన బలహీనుడు కాదు, బలహీనులను బలపరిచేటువంటి దేవుడు. ఎప్పుడు కూడా తన బిడలు తనతో హత్తుకొని ఉండాలని, తనతో ఉన్నటువంటి బిడలు, హత్తుకుని బిడలు సారము కలిగినటువంటి వారుగా, సత్తువ కలిగినటువంటి బిడలుగా జీవించటానికి ఆయన కృప చూపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మానవుని యొక్క మరి ప్రవర్తనలో మార్పు రావటానికి, మానవునికి విధేయత అనేది కాకుండా అవిధేయత కలిగి ఉండటానికి దేవునిచే బోధించబడుతున్న, దేవుడు తన ఉపదేశాన్ని వినిపింపచేస్తున్నప్పుడు ఆ గ్రహింపు లేకుండా పోవటానికి కారణమైంది. అవి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వినకుండా, అంగీకరించకుండా, పాటించకుండా నష్టపోవటానికి
నష్టపరచబడటానికి కారణం ఏంటి అంటే, ప్రతి విషయాన్ని కూడా మానవుని యొక్క జీవితంలో మాట్లాడాలన్నా, తలంపు మాటగా మారాలన్నా, తలంపు మాటగానే కాకుండా అది ప్రవర్తన రూపంలో చూపించాలన్నా మానవుని యొక్క హృదయము అనేది మరి ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. ప్రభు ఆ యొక్క హృదయాన్ని కలుగు చేసినటువంటి దేవుడు అది ఎలాంటి హృదయముగా ఉండాలి అనేది ఆయన మరి కలుగు చేసేటప్పుడే దానిని ఏ విధంగా కలుగు చేయాలి, ఆ హృదయం యొక్క చేసేటువంటి పనులు ఏ విధంగా ఉండాలి అని సృష్టికర్త ఆయన యొక్క నిర్మాణములో దాన్ని ఏ విధంగా ఉంచాలి అనేది ఆలోచన ప్రకారంగా చేశారు. అయితే మానవుని యొక్క హృదయము రాతి హృదయముగా మారిపోయి రాతి హృదయముగా ఉండుటకు కారణము ఏంటో అనేది తెలుసుకోవాలి. మరి మానవుని యొక్క హృదయము అది మాంసపు హృదయము కదా, మృదువైనటువంటి హృదయము కదా. ఆ హృదయము రాతి హృదయముగా ఉన్నప్పుడు ఒక రాతిని మనం చూచినప్పుడు ఆ రాతిని అది దేనికి ఉపయోగపడుతుంది? ఒకవేళ ఆ రాతిని తీసుకొని మరి దాని ద్వారా ఏదైనా జరగాలి అని అంటే దానికి ఏది చెప్పినా కూడా అది చలించేటువంటిదిగా ఉండదు. ఎందుకంటే అది రాయిగా ఉన్నటువంటిది. అలాంటి రాతితో మానవుడు మరి ఏదేదో చేసుకొని ఆ రాతిని ఒక మనిషిగా లేదంటే ఆ యొక్క రాతిని జీవం ఉన్నటువంటిదిగా ఆ రాతిని మరి వాళ్ళు దేవుళ్ళుగా దేవతలుగా వాళ్ళు చేసుకొంచు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి ఆ ప్రయాసంలో దేని కొరకు అంటే ఆ రాతిని తనకు దేవుడిగా తనకు లీడ్ చేసేటువంటి ఒక దేవతగా అలాగా ఆలోచన చేస్తున్నటువంటి మానవుని యొక్క హృదయము ఎలాంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నదో అనేది గ్రహించినప్పుడు ఆ యొక్క గ్రహింపులో మనకు అర్థమవుతుంది. రాతి హృదయముగా ఉండటానికి రాతి హృదయముగా మరి అది ఆ విధంగా కాపాడటానికి కారణాలేంటో, అలాంటి రాతి హృదయం ఉంటే దేనికి పనికి రానటువంటి వాడువుగా దానివుగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. అది ఎప్పుడైతే మాంసం హృదయంగా ఉంటుందో అది సక్రమమైనటువంటి పద్ధతిలో అది పనిచేస్తుంది. అది రాతిగా ఉన్నప్పుడు అది ఒక కఠినత్వము అనేది ఆ కఠినత్వంతో కూడినటువంటి స్వభావము ఏర్పడుతుంది. దాని ద్వారా ఎన్ని నష్టాలు, కష్టాలు, బాధలు, మరి ఎదుగు బొదుగు లేదు అన్నట్టుగా మనిషి జీవితము ఆ విధంగా ముందుకు పోలేక, వెనక్కి పోలేక, పక్కకు పోలేక, పడిపోలేక, లేలేక, అర్థం కాక సతమతమయ్యేటువంటి పరిస్థితుల్లోకి మానవు నడిపిస్తుంది. అందుకని ప్రభు మరి ఆ రాతి హృదయాన్ని కలిగినటువంటి మనిషి మనస్తత్వాన్ని గురించి ప్రభు అర్థం చేసుకొని ఆ యొక్క మరి ఇదిలో నుంచి బయటికి తీసుకురావటానికి స్వయాన దేవాతి దేవుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నూతన హృదయము మీకిచ్చేదను అని అంటాడు. ఆ యొక్క మీకిచ్చేదను అని అంటాడు. నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. ఆ స్వభావ లక్షణాలు కూడా అవి మార్చేటువంటి ఇదిలో ఉండాలి అని ఆలోచన. ఆ తర్వాత అవి రెండు జరగాలంటే మనలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదంటే రాతి హృదయము ఉండకూడదు,
మాంసపు హృదయం మాత్రమే ఉండాలి. ఆ మాంసపు హృదయాన్ని ఇచ్చేటువంటి వాడు, మాంసపు హృదయాన్ని కలుగు చేసినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక ఇప్పుడు ఏది ఉండకూడదు అంటే రాతి హృదయం ఉండకూడదు. అది ఉండనీయకుండా దాన్ని తీసివేస్తాను అని ప్రభువే చెప్తున్నారు. తిరిగి నీ హృదయము రాతి హృదయముగా, రాతి మనిషిగా ఉండటానికి ప్రభుకి ఇష్టం లేదు. ఆ రాతి అన్నప్పుడు ఏది చెప్పినా వినడం కానీ, ఏది చేయమన్నా చేయకుండా పోవడం కానీ, ఏది కూడా ఎలాంటి ఆశీర్వాదానికి కారకుడు కాకుండా చేసేటువంటిది ఈ యొక్క రాతి హృదయం. కనుక దాన్ని తీసివేస్తాను, నేనే మీకు మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. ఈ యొక్క ప్రభు మరి ఆయన మాంసపు హృదయం ఇవ్వటానికి, నూతన హృదయముగా తిరిగి చేయటానికి, మన యొక్క హృదయాన్ని బట్టి గుణ లక్షణాలు కూడా మనము కలిగి ఉండటానికి ప్రభువే జోక్యం చేసుకొని, ప్రభువే తన కార్యాలను మన పట్ల ఆయన నెరవేర్చడానికి, ఆ విధంగా జరిగించడానికి తలపెట్టినటువంటి దేవుడు. ఈ ఉదయకాలం మందు మరి ఈ యొక్క మన హృదయము దేవుడే నూతన హృదయం, హృదయాన్ని బట్టి స్వభావం, ఈ యొక్క నూతన హృదయము, నూతన స్వభావం కలిగి ఉండాలంటే మనకు ఉండవలసినటువంటిది రాతి హృదయము కాదు, మాంసపు హృదయం. ఇవన్నీ కూడా ప్రభువే ఆయన చేస్తారు, ఆయనే జరిగిస్తాడు, అలాగా కలుగు చేస్తారు అనేది ప్రభు తన నోట గుండా చెప్పేటువంటి మాటలు. దీన్ని బట్టి బైబిల్లో ఇంచుమించుగా 37-38 రకాలు హృదయాలు ఉన్నాయి. అవి ఎలాంటి హృదయాలు, ఆ హృదయాలు ఎలాగ పనిచేస్తాయి అనేవి కూడా మరి మనం చూడవచ్చు. అయితే ఈరోజు కొన్ని హృదయాలు మనం చూసి వాటి యొక్క మరి పనిచేసే విధానం ఎలాగున్నది, దాన్ని బట్టి మనిషి యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు, ఈరోజు మన హృదయము ఎలాగుండాలి, ఎలాగుంటున్న హృదయాన్ని ఎలాగ మార్చాలి, అది మార్చేటువంటి వాడు కూడా దేవుడే అని తెలుసుకొని హృదయమును గురించి కొన్ని మాటలు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదాయను, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహలంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి వారిని కలుగు చేసినందుకు ఆయన సంతాపపడుతున్నట్లుగా అక్కడ రాయబడింది. కనుక ఇప్పుడు ఆ యొక్క హృదయము యొక్క తలంపులు, ఆ హృదయం యొక్క తలంపులు మరి ఊహలు అంటే మనిషి చెడు తలంపులతో, మరి ఆ చెడు తలంపులు వచ్చినప్పుడు జీవితము ఊహా జీవితం. ఆ ఊహలు కూడా మంచివా అంటే కాదు, అవన్నీ కూడా కేవలము చెడ్డవిగా ఉన్నాయి. కనుక నరుడు భూమి మీద చెడిపోతున్నాడు, చెడ్డవాడు అని మరి నరుని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నరుని లోపల ఉన్నటువంటి హృదయము బట్టి అతని యొక్క మరి తలంపులు, ఆ తలంపులను బట్టి ఆ ఊహా జీవితంలో ముందుకు పోతూ ఉంటాడు. ప్రభు ఒక వ్యక్తిని భూమి మీద అతను పంపించారు అనంటే, వారు కలుగు చేశారు అంటే ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఉండాలి, అతనిలో అమర్చినటువంటి ప్రతి ఒక్క అవయము దేని కొరకు అనేది ప్రభు చేశారు, దాని కొరకే ఉండాలి. కానీ దాన్ని బట్టి జీవితం, దాన్ని బట్టి బ్రతుకు, దాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. కానీ తన ఇష్ట ప్రకారంగా అనుకున్న రీతిలో నాకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదు,
నేను ఆనందంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలంటే, నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్నటువంటి ఆలోచనలతో మనిషి తన యొక్క హృదయము, ఆ యొక్క హృదయములో పుట్టేటువంటి తలంపులు అవి చెడుగాను, మరి ఆ ఊహలంతా కూడా ఎలాంటివిగా ఊహిస్తారు అంటే, ఊహించుకున్నటువంటి వాటికంటే ఎక్కువగా, తలంచకుండా ఉండవలసినట్టు దానికంటే ఎక్కువగా చేసి జీవితము వారికి ఎగుటు పుట్టేటట్లుగా, వెక్కసమ్ము అగునట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది మరి చెడు హృదయం. రెండవదిగా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాట, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. తొలగిపోవటానికి, చెడ్డది కావటానికి, మరి ఆ హృదయము రాతిగా మార్చబడటానికి, నువ్వు చేస్తున్న తప్పు, విడిచిపెట్టు, సరికాదు అనేది ఏది కూడా వినపడకుండా, ఆ వాక్యం వచ్చి ఆ హృదయాన్ని సరిచేయకుండా ఆ రాతి హృదయంగా మార్చబడటానికి కారణం ఏంటంటే, అనేక మంది స్త్రీలని వివాహం చేసుకోవటము. ఒకవేళ మరి ఆ స్త్రీలు కాకపోతే వారికి ఇష్టమైనటువంటిది ఏదో వాళ్ళు కలుగు చేసుకోవటము. రెండవది, వెండి బంగారములు తన కొరకు విస్తారంగా అంటే అనుభవించవలసినటువంటి దానికంటే అధికముగా ఉంచుకొని, అనుభవించలేక, దాన్ని జాగ్రత్త పరుచుకోలేక, దాని వలన ఎలాంటి తృప్తి, ఆనందము అనేది లేకుండా తన జీవితాన్ని టోటల్గా మరి ఒక కఠినత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే నియమ నిబంధనలు ఇక పాటిస్తే తనకి మరి అనుకున్నటువంటి జీవితము అతనికి దక్కదేమో, తనకు ఆశించి దాన్ని అనుభవించాలి అని తెచ్చుకున్నటువంటి వాటి విషయంలో వాటిని దూరం చేసుకొని, నేను ఒక సన్యాసిగా జీవించాలా, ఎంజాయ్ లేనటువంటి జీవితమా అన్నట్టుగా చేసేదిగా, మరి ఆ విధంగా అనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు అని రెండవ మాట. మూడవ మాట, మరి యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనములో ఉన్నటువంటి మాట. ఇక్కడ మరి భక్తుడైనటువంటి యోబు గారు పలుకుతున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాడంటే, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకున్న ఎడలను పరమందునున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును అని అంటాడు. అంటే దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అది ప్రేరేపించేటువంటి మరి హృదయం. ఏమని ప్రేరేపిస్తుంది అంటే, ఎదుటగా ఉన్నటువంటి ఆ కన్యక, యవ్వనస్తురాలు చూచినట్లుగా, మోహించినట్లుగా, ముద్దు పెట్టుకున్నట్లుగా. పైకి మాత్రము మనిషి బాగానే కనిపిస్తున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఈ హృదయము ఏమని ప్రేరేపిస్తుంది అంటే, అలాగ చెయ్యి, మోహించు. మరి నువ్వు యేసు ప్రభు వారు ఆయన మత్తయి సువార్తలో అంటాడు, నీవు మరి మోహించిన ఎదుటి వారిని ఎవరిని చూసినా కూడా నీ హృదయమందు వారిని మోహించినప్పుడు అక్కడే పాపం చేసినట్లు. ఒకవేళ ఆ స్త్రీతో శారీరకంగా కలిస్తే అది నేరంగా అన్నట్టుగా. కనుక మనిషి యొక్క జీవితము ఎంత హోలీనెస్గా ఉండాలో, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో అనేది ప్రభు ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం చేత విమోచించి
మనల్ని కడిగి పరిశుద్ధపరిచి క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టిగా మనల్ని మార్చినప్పుడు అది ప్రేరేపించటానికి, ఆ ప్రేరేపణకు నువ్వు లోబడటానికి ఒప్పుకున్నప్పుడు నీవు దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నట్టుగా నటిస్తున్నట్లుగా ఉంటుంది. మరి మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు మంచి మర్యాదస్తుడిగా అనిపించవచ్చు. కానీ నీ హృదయము చేసేటువంటి పనులకు నువ్వు దాసుడుగా లేదంటే బలహీనుడై దానికి అప్పగించుకుంటే అది నువ్వు దేవుని ఎదుటే, దేవుని దృష్టికి వేషధారిగా. కనుక మూడవదిగా అది ప్రేరేపించేటువంటి హృదయము, రహస్యముగా అని రాయబడింది. తర్వాత 4వ మాటకు వచ్చినప్పుడు కీర్తన 36వ కీర్తన 1వ చరణములో భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. మరి వాని దృష్టి ఎడల దేవుని భయము బొత్తిగా లేకుండా చేసేటువంటిదిగా ఉన్నది. కనుక అతను దేవుని భయము లేకుండా పోవటానికి కారణమేంటి అనంటే ఆ యొక్క హృదయము అనేది భక్తి భావముతో కూడినటువంటి జీవితం కాకుండా భక్తిహీనతతో కూడినటువంటి హృదయముగా ఉంది. కాబట్టి అది అతిక్రమములు చేయటానికి, అతిక్రమములు దేవోక్తి వలె పలకటానికి, ఆ విధంగా అలవాటయ్యేటువంటి మనిషి తత్వము మార్చేదిగా ఉంది. అందును బట్టి అతను దేవుని భయం లేనటువంటి వాడు భూమి మీద ఏదైనా కూడా అది జీవించలేదు, నిలవలేదు. ఎలాంటి ఆశీర్వాదము అనేది, ఎలాంటి మేలు అనేది అనుభవించలేరు. సృష్టికర్తకి భయపడకుండా, లోబడకుండా, అనుసరించకుండా, తగిన రీతిలో జీవించకపోతే ఆ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ జీవితం లేకుండా చేస్తారు. అది బైబిల్ చెప్పేటువంటి మాట. మరి 5వ మాటగా వచ్చినప్పుడు కీర్తన 51వ కీర్తన 10వ చరణంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దావీదు భక్తుడు పాపము చేసినప్పుడు వ్రాయబడినటువంటి కీర్తన, అతని హృదయములో పరిశుద్ధత లేదని, తన యొక్క పరిశుద్ధత లేని కారణం బట్టి అంతరంగము అనేది, మనసు అనేది స్థిరత్వము లేకుండా పోయింది. స్థిరము లేదు, ఇప్పుడు మలినమైపోయింది. ఇప్పుడు దాంట్లో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. దాంట్లో నుంచి నన్ను బయటకు తీసుకుని వచ్చి తిరిగి నన్ను నూతన పరచవా అని ప్రభువును వేడుకుంటూ రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. తన పాపపు ఒప్పుకోలును ప్రభు ఎదుట చేస్తున్నటువంటి కీర్తన కనుక మరి అపవిత్రపరిచేటువంటి హృదయముగా. అపవిత్రత అనేది ఎప్పుడైతే లోపల హృదయంలో చోటు చేసుకుంటుందో, హృదయాన్ని బట్టి దేహమంతా అపవిత్రపరచబడుతుందో, ఆటోమేటిక్గా నిలకడ లేని, స్థిరత్వము లేనటువంటి జీవితముగా అతను కలిగి ఉంటాడు. జాగ్రత్తగా ఉండవలసిందిగా మరి వాక్యపు హెచ్చరిక. అలాగ చూసుకుంటే చాలా కఠినమైనటువంటి హృదయము, ఆ గర్వాన్ని బట్టి మరి అతని యొక్క ఆ యొక్క హృదయము క్రోవు వలె గట్టిగా కాబడటము అన్నట్లుగా మరి దురాలోచనతో కూడినటువంటిది, దుష్టత్వంతో కూడినటువంటిది అనేకమైనటువంటి మరి హృదయాలు బైబిల్లో ఉన్నాయి. ఇవేవి కూడా మనిషి జీవితంలో బాగుపడటం అనేది, ఇంకా బాగు అనేది వాటి వలన కాకుండా మనిషి పతనానికి, పాడైపోవటానికి దారి తీస్తుంది. ఎందుకంటే హృదయం గురించి ఇర్మీయా గ్రంథము 17:9 ఏమంటాయంటే, హృదయము అన్నిటికంటే
నీలోనే ఉండి అది ఎలాగ ప్రవర్తిస్తుందంటే మోసకరమైనటువంటిది. అది ఘోర వ్యాధి ఒకటి ఉంది దానికి. అది కనుగొనటము అనేది గ్రహించువాడు అనేది గ్రహించాలి అని అంటే అది దేవుని యొక్క వాక్యం యొద్దకొచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం ద్వారా అవన్నీ కూడా నీకు బయలుపరచటం, అవన్నీ కూడా మరి నీకు ఎత్తి చూపించటం, మరి అవన్నీ కూడా చేసేటువంటి ఆ హృదయాన్ని ఆయన నూతన హృదయము, నూతన మరి స్వభావము, మాంసపు హృదయముగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని మాటలు విని నీలో ఉన్నటువంటి మరి హృదయంలో అది నూతనంగా చేయబడి అది పనికొచ్చేటువంటిదిగా నీవు దేవుని కొరకు ఉపయోగకరమైనటువంటి బిడ్డగా ఉండటానికి దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని బట్టి సరిచేయబడాలి. మరి మంచి హృదయముగా మనం మార్చబడాలంటే ఒక 2-3 మాటల్లో చూస్తే సామెతల గ్రంథము 3:5 ప్రకారంగా నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ నమ్మకాన్ని బట్టి నీ యొక్క బుద్ధి, నీ స్వబుద్ధిని మరి ఆధారపడి ఉంటుంది. స్వబుద్ధి ఉంటే నీవు మరి దేవుని మీద నమ్మిక ఉంచవు. నమ్మకముతో విశ్వాసంతో కూడినటువంటి క్రియలు నీ జీవితంలో జరగటానికి నీకు మరి అనుమతి లేనటువంటి పరిస్థితి. రెండవదిగా సామెతల గ్రంథము 23:7 ప్రకారముగా నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. అయితే ఆ విధంగా లభించాలి అంటే నీ హృదయం బాగు చేయాలంటే ఏం చేయాలి? 23వ సామెతలు 23:26 అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము అని అంటాడు. కనుక ఇవన్నీ కూడా ప్రభు సరిచేయాలంటే అలాగా స్వబుద్ధిని ఆధారంగా చేసుకోకూడదు. దేవుని యొక్క మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వమంటున్నాడు. అలాగనే మరి ప్రభు చెప్పేటువంటి మాట సామెతలు 4:4 ప్రకారంగా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతకటానికి నిన్ను బ్రతికించేది అదే అని అంటాడు. ఆ తర్వాత మరి ఇంకా టోటల్గా మరి రీఫ్రెష్ కావటానికి దేవుని వాక్యమే నీ నమ్మకాన్ని బట్టి వాక్యం క్రియేట్ చేస్తుంది. ఎబ్రీ పత్రిక 4:12 కూడా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి మరి ఖడ్గము కంటే వాడికిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది. అందుకనే భక్తుడు కూడా ప్రభా 119వ కీర్తన 11వ చరణం 34వ చరణం ఎదుటిని పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కనుక ఇంకా ఏది కూడా డైరెక్షన్ ఇవ్వటానికి ఆస్కారం, దేవుని వాక్యం డైరెక్షన్లోనే మానవుడు మరి ముందుకు సాగుతాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పినట్లుగా విరిగి నలిగిన హృదయముగా ఆ హృదయం ఉన్నప్పుడు రాతి కఠినత్వము, దుష్టత్వము అనేది, భ్రష్టత్వము అది కలగకుండా ఉండాలంటే అది ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి విరిగి నలిగినటువంటి హృదయంగా ఉండాలి. అందుకనే మరి నమ్మకము, వాక్యము. మూడవదిగా 84 కీర్తన 2వ చరణంలో యెహోవా మందిరావరణములో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్చున్నది, జీవముల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచున్నది. అంటే స్తుతి అనేది స్తుతి ఆరాధన. ఇది నీ జీవితంలో నూతనత్వము, నూతన మరిమైనటువంటి స్వభావము, నువ్వు ఎప్పుడు కూడా ఒక లోబడినటువంటి హృదయముగా ప్రభు మార్చి అందును బట్టి నీ ప్రవర్తన, తలంపులు మరి జీవితంలో
ప్రభు గొప్ప మార్పులు కలుగు చేసి నువ్వు యోగ్యుడైనటువంటి వాడుగా ప్రభు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే మరి బైబిల్లో మరి ఈ యొక్క రాతి హృదయాలకు మార్చబడినటువంటి ఒక కయ్యూను, అలాగనే సౌలు, అలాగనే నెబుకద్నెజరు, అలాగ కొంతమంది వాళ్ళ హృదయాలు కఠినత్వముగా రాతి హృదయాలుగా ఉండి ఫరో కూడా తన హృదయం కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా హింస పెట్టాడు. తర్వాత ప్రభు దాని యొక్క మరి ప్రతిఫలము ఎంత ఘోరముగా అనుభవించాల్సి వచ్చిందో. అలాగనే ఒకవేళ చెడు ఉన్నా కూడా మంచి హృదయములుగా మార్చుకున్నటువంటి వారు బైబిల్లో దావీదు, హిజ్కియా, ఏసేబు, అలాగనే భక్తులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి చెడునంతా కూడా తీసివేసుకొని అలాంటి రాతి హృదయముగా ఉండటానికి, రాతి హృదయం ఉంటే మనిషి కూడా రాతి మనిషిగా మార్చబడకుండా వారు దేవుని యందు నమ్మికుంచి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు బాగు కాబడి ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరములో వాళ్ళు ఎలాగున్నారు, నా శరీరము, నా హృదయము, నా శరీరము ఆనందముతో అంటే దేవుని స్తుతిస్తూ ప్రభువుని గణపరుస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి హృదయాలుగా మార్చబడి ఆయనకు ఇష్టమైనటువంటి హృదయాలుగా మార్చబడినటువంటి జీవితాలు. కనుకనే వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు వారి యొక్క జీవితాలను కూడా గొప్పగా చేశారు, హెచ్చించారు, వాళ్ళని గణపరిచారు ప్రభు. కనుక ఈరోజు మన జీవితంలో కూడా అలాగా మనము మరి అలాంటి అభివృద్ధి లేదు అంటే వ్యాధి కలిగినటువంటిది, మోసకరమైనటువంటిది మన హృదయములో మన యొక్క లోపల అంతరంగంలో ఉన్నటువంటి హృదయాన్ని బట్టి. కనుకనే ప్రభు పైరూపాన్ని చూసి ఎప్పుడు కూడా దేవుని లక్ష్యం చేయడు. అంతరంగములో ఉన్నటువంటి నీ హృదయ ఆలోచన ప్రవర్తన విధానం బట్టి యేసు ప్రభు వారు కూడా హృదయం నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏముండాలి అనేది ఈరోజు వాక్యం చెప్తుంది. ఈ క్రమంలో మనము ప్రభు యొక్క ఎదుట వేషధారణ కాకుండా సరిచేసుకొని ప్రభువే నేను నీకు నూతన హృదయమును మీకు ఇస్తాను అని చెప్పాడు. ఆయన ఇస్తాడు. నేను మీకు నూతన స్వభావం కలుగు చేస్తాను అని అంటున్నాడు. కలుగు చేస్తారు. మీ యొక్క రాతి హృదయం తీసివేస్తాను ప్రభు చెప్తున్నారు. తీసివేసేస్తారు. మాంసపు హృదయాన్ని, మృదువైన హృదయాన్ని, లోబడేటువంటి హృదయాన్ని, ప్రభుకి ఇష్టమైన హృదయాన్ని నీకు ఆయన ఇచ్చేదను అని అంటాడు. కనుక ఆయనకు అప్పగించుకొని ఆయన చేతనే మనము బాగు చేయబడినటువంటి పాత్రలుగా మలిచి ప్రభు కొరకు ఈ లోకంలో మహిమకరముగా ప్రభుని గణపరిచే పాత్రలుగా అన్నిట్లో కూడా మనం వృద్ధి చెందటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగలిగినటువంటి జీవాధిపతి, ఈరోజు మా యొక్క హృదయాల్లో నూతనత్వాన్ని కోరుకుంటూ మా హృదయాలు ఎలాగుండాలి, ఎలాగుండేటట్లు చేస్తారో అందుకు మేము ఏం చేయాలి, కనుక మా హృదయాన్ని బట్టి మమ్మల్ని లక్ష్యం చేసేటువంటి దేవుడిగా ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా రాతి మనుషులుగా, రాతి హృదయాలు, ఆ కఠినత్వాలు, ఆ యొక్క మూర్ఖత్వాలు, ఆ యొక్క దుష్టత్వము అనేది మాలో ప్రవేశించకుండా మీరే ప్రతి హృదయాన్ని బాగు చేసి బిడ్డలను ప్రభా నీకు మహిమకరమైనటువంటి పాత్రలుగా, నీకు ఘనత తెచ్చేటువంటి పాత్రలుగా వారిని హెచ్చించమని, దిన పునరుద్ధాన ఆరాధనలో ప్రతి బిడ్డలు పాల్గొని దీవించబడినట్లుగా తిరిగి మరొక దినములో కృపావాక్యంలోకి మీరు రావటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృపా, సమాధానం మీకు, మీ కుటుంబాలకును, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దేవుడు నూతన పరిచి, ఆయన బలపరిచి మిమ్మల్ని వృద్ధిపరచునుగాక. ఆమేన్.